కాసేపట్లో పార్లమెంటు ముందుకు వక్ఫ్ బోర్డు బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టనున్న మోదీ సర్కార్. వినేష్ ఫోగట్ అంశంపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన. సభ్యుల నిరసనతో సభ నుంచి వెళ్లిపోయిన చైర్మన్. వినేష్ ఫోగట్ అభ్యర్థనపై కాసేపట్లో విచారణ. స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. బెంగళూరు పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్. కుంకి ఏనుగుల అంశంపై కర్ణాటక సర్కార్తో చర్చలు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. నామినేటెడ్ పదవులు, విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిపై చర్చ. తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు. డీజీ క్యాడర్లోకి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. నిజాం కాలేజ్లో ఆఖరి విద్యార్థుల ఆందోళన. ప్రత్యేక హాస్టల్ కోసం 6 రోజులుగా నిరసన. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఎల్లుండి వయనాడుకు ప్రధాని మోదీ. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణపై ఈసీ కసరత్తు. శ్రీనగర్లో ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యటన. బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య కన్నుమూత. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి. యథాతథంగా వడ్డీ రేట్లు 6.5% వద్దే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటన.